ఇక మూసీకి సంబంధించిన విషయం మీద మూసీలో వెళ్ళారు, నిద్ర చేశారు. కానీ మూసీ పునరుజ్జీవ కార్యక్రమం జరగాలి అని చెప్పి చాలా దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నా అది అలాగే ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తుంటే ప్రతిపక్షంగా సహకరించాల్సింది పోయి కాళ్ళకు అడ్డం పడుతున్నారు, కాళ్ళలో కట్టెలు పెడుతున్నారు అన్నది అధికార పార్టీ మాట కాదా? ఎక్కడ కట్టెలు పెట్టాం, ఎక్కడ అడ్డం పడుతున్నాం, ఏం చేశాడా నేను? ఇప్పుడు నా దగ్గర వీడియోలు ఉన్నాయి. 1,50,000 కోట్లు అన్నాడు ఆయన. మూసీ సుందరీకరణ అన్నాడు. మళ్ళీ రోజు అన్నాడు 1,50,000 కోట్లు ఎవరన్నారు? అదే డిపిఆర్ రెడీ అవ్వలేదు కదా, ఇది అధికార పార్టీ మాట. డిపిఆర్ కూడా ఎప్పుడు వస్తుంది అన్న 18 నెలల తర్వాత వస్తుంది. 18 నెలల తర్వాత డిపిఆర్ వచ్చే పరిస్థితి ఉంటే 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డిపిఆర్కు ఇప్పుడు కంపెనీకి అలాట్మెంట్ చేశారు. ఆ కంపెనీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. 18 నెలల తర్వాత డిపిఆర్ వస్తే ఇప్పుడే ఎందుకు కొడుతున్నావు అని అడుగుతున్నాను. డిపిఆర్ రానండి, అసలు ఏం కార్యక్రమం చేయబోతున్నావు ప్రజలకు చెప్పాలి. ఈరోజు ఎవరికైనా మీ టీవీ 9 కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఏ రకంగా మూసీ సుందరీకరణను, మూసీ పునర్జీవం చేయబోతున్నారో తెలుసా? వాళ్ళు చెప్పగలుగుతారా? నేను అక్కడ ఛాలెంజ్ చేస్తున్నాను, చీఫ్ సెక్రటరీ చెప్పగలుగుతుందా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మున్సిపల్ కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్ లేకపోతే హైదరాబాద్ సిటీ కలెక్టర్ చెప్పగలుగుతాడా? ఈ పునర్జీవం ఏ రకంగా చేయబోతున్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏం చేయబోతున్నారు, ఎట్లా పునర్జీవం జరుగుతుంది చెప్పగలుగుతారా? దానికి ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? ఏది లేకముందే మీరు బుల్లో పొక్కులను పెట్టి ఇల్లు కూడా కొడతా, ఎవడొస్తాడో రాని ఎవడొస్తాడో రాని ఎక్కిస్తా తొక్కిస్తా అంటే చూస్తూ కూర్చోమంటారా? ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష? ఎక్కిస్తా తొక్కిస్తా అంటాడా? ఇప్పుడు మేము ఏమడుగుందేంది? మీరు మూసీ సుందర బ్యూటిఫికేషన్ అన్నారు, తర్వాత మాట మార్చారు, పునర్జీవం అన్నారు. ఏదైనా ఒకటే, ఏం చేయబోతున్నాడు చెప్పండి. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? ఏ రకంగా చేయబోతున్నాడు? నీళ్ళు ఏ రకంగా తెస్తావు? గోదావరి నుంచి తెస్తావా, కృష్ణా నుంచి తెస్తావా? లేకపోతే పునర్జీవం ఎట్లా అవుతుంది? లేకపోతే అనంతగిరిలో ఏమన్నా మంత్రాలు చేసి నీళ్ళు ఊటాలో పుట్టిస్తావా? ఎట్లా చేస్తావు చెప్పాలి కదా. ఈరోజు నేను ఒక డిమాండ్ చేస్తున్నాను, ఖచ్చితంగా పునర్జీవం చేసి నల్గొండ జిల్లా ప్రజలకు మంచి నీరు, తాగునీరు, సాగునీరు ఇవ్వాలని నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. రైట్.